RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరగని నాగన్న గౌడ్ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలకు బదులు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి మచ్చలేని వ్యక్తిని నిజాయితీపరుడై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎల్పీ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన వ్యక్తిగత రాజకీయ ప్రాబల్యం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై యూ ట్యాక్స్ పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారంటూ సూటు కేసుల్లో ఢిల్లీకి డబ్బులు తరలించడానికి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చౌహాన్ కలిసి 1000 కోట్లకు కుంభకోణం చేశారని నిరాధార ఆరోపణలని ఖండిస్తున్నామని అన్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసిన మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై హుజూర్ నగర్ లో ఫిర్యాదు చేసి అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. చెప్పండి. ఇటీవల గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ సైనికుడు, దేశ సరిహద్దుల్లో పోరాడిన ఒక మహోన్నత వ్యక్తిపై మరి తన యొక్క వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడానికి బీజేఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే తను ఒక లీడర్ కావడం కోసం ఒక పెద్ద నాయకుడిని టార్గెట్గా చేసి ఆరోపణలు చేసి నాయకుడిగా నేను చలామణి కావాలని అవివేకంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేస్తున్నాడు. వాటిని ఖండిస్తున్నాం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత మహోన్నత విలువలు కలిగిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఓటమి ఎరుగని నాయకుడు. మరి ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు. 6.5 ఏళ్లు పిసిసి అధ్యక్షుడిగా, మరి అనేక సంవత్సరాలు ఒక ఎంపీగా, ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా ఈ యొక్క హుజూర్ నగర్ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ముందంజలో ఉంచిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి మీద మరి యూ ట్యాక్స్ అని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు చేరవేస్తున్నారని, పైగా గవర్నమెంట్ అఫీషియల్స్ను కూడా అతను దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఇక్కడ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి పైన ఈరోజే దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మా అందరూ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఎలాంటి ఒక నిజమైనటువంటి ఆరోపణలు చేయకుండా ఈ యొక్క నిందారోపణలు చేయడం అనేది అవివేకం. మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ఆ నాయకత్వం పేరు రావడం కోసమే కానీ వేరే ఏం లేదు అది. మరి ఇలాంటి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజల కోసం సన్న బియ్యాలు, మరి పేదలు ఎక్కువ దుడ్డు బియ్యం తినరని మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా చేసిన సూచనను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకొని మరి సన్న బియ్యానికి కూడా 500 రూపాయలు ఒక ఇవ్వటాన్ని ఈ యొక్క బీజేపీ నేతలు జీర్ణించుకోలేక నిందారోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాలైన అధికారంలో ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి ఒక అత్యుత్తమ విలువలు గల వ్యక్తి నాయకుడి మీద ఆరోపణలు చేస్తేనే మాకు పబ్బం గడుస్తుందనే యొక్క ఆలోచనతోని బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇవి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంటున్న ఆరోపణలు కాదు. ఈ యొక్క హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిండు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇది మా అందరు కాంగ్రెస్ కార్యకర్తలకి యొక్క హుజూర్ నగర్ ప్రజలకు అవమానకరంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి ఒక ఆరోపణలు వెంటనే క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని డిమాండ్ చేస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో హుజూర్ నగర్ ఎస్ఐ గారికి తన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది.